హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నామండి. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, ధనియాల జీలకర్ర ముక్కలు, గసగసాలు, సాల్టు, కారం. ఫస్ట్ గ్యాస్ మీద తాగెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని చికెన్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ కూడా చికెన్ ముక్కలు బాగా ఎగాలండి, బ్రౌన్ కలర్లో రావాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత తీసేసుకుని ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తిప్పుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత ఫస్ట్ మనం వేపుకున్న చికెన్ ముక్కలు వేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, మసాలా వేసుకుని తిప్పుకున్న తర్వాత అండి కొంచెం వాటర్ పోయాలి. అది బాగా ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో మనం చేసి పెట్టుకున్న మసాలా దాంట్లో వేసుకొని 10 నిమిషాలు ఉంచుకోవాలి. అది దగ్గరికి వచ్చిన తర్వాత అండి ఉప్పు చూసుకుని మనం ఏం తక్కువ వేసుకునండి 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మనం కర్రీ దింపేసుకోవాలండి. గ్యాస్ కట్టేసుకుని మొత్తం కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చికెన్ కర్రీ ఎలాగొచ్చిందో, చాలా టేస్టీగా ఉందండి, కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అలాగే అది ఎలాగుందో మళ్ళీ మా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మా వీడియోకి అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎలాగుందో మాకు కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. ముక్క కింద వస్తుంది ఫ్రెండ్స్, ఏడకుండా టేస్టీగా బాగుంటుందండి చికెన్ కర్రీ అండి. మీరు కూడా ఇలా ఫ్రై చేసుకుని కర్రీ వండుకోండి ఫ్రెండ్స్.